హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వంటింటి నేస్తం. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఏమిటంటే 15 కేజీల మటన్ ఫ్రై. ఎక్కువ మటన్ కొనేటప్పుడు ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని నిల్వ చేసుకుంటారు. అదే ఫ్రిడ్జ్ లేని వాళ్ళైతే ఈ విధంగా ఫ్రై చేసుకుంటే 10-11 రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ మనం తెచ్చుకున్న మటన్ వేరేగా, దుమ్ములో వేరేగా కోసుకోవాలండి. అలా కోసుకున్న తర్వాత రెండు వేరువేరుగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఓన్లీ మటన్ మాత్రమే ఫ్రై చేసుకోవడం చూద్దామండి. మనం 15 కేజీల మటన్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి, ఎక్కువ మొత్తంలో కాబట్టి మటన్ను 2 వేరు పాత్రల్లో తీసుకోవాలండి. 2 వేరు పాత్రల్లో తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. కొద్దిసేపటికి ఈ మటన్లో చాలా నీళ్ళు దిగుతుంది. ఆ నీళ్ళు మొత్తం ఇంకా పెట్టుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ పసుపు అనేది ఫస్ట్ మనం మటన్ పెట్టుకున్న ఒక 5 నిమిషాల తర్వాత అయినా వేసుకోవచ్చండి. లేదంటే వాటర్ కొంచెం ఇంకిన తర్వాత అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం గడ్డ ఉప్పుని వేసుకోవాలండి. మనం నిల్వ చేసుకోవడానికి ఫ్రై చేసుకునేటప్పుడు చాలా వరకు గడ్డ ఉప్పునే వేసుకోవాలి, లేదంటే పాడైపోతుందండి. తర్వాత మొత్తం నీళ్ళు మొత్తం ఇంకిపెట్టుకోవాలండి. మొత్తం నీరు అసలు ఉండకుండా మొత్తం ఇంకిపోయేంత వరకు మటన్ని ఇంకిపెట్టుకోవాలి. ఇలా ఇంకిపెట్టుకున్నప్పుడు మటన్ని అలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుందండి. ఇలా మొత్తం మటన్ను ఫ్రై చేసుకోవాలండి. నీళ్ళంతా ఇంకి పెట్టుకోవాలండి. నేను ఒక సైడ్ మాత్రమే చూపిస్తున్నాను, ఇంకో పాత్రలో అదే విధంగా సేమ్ చేసుకోవాలి. మొత్తం నీరు ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఎక్కువ మటన్ కాబట్టి కొంచెం ఎక్కువ నూనె వేసుకోవాలండి. ఇలా ఆయిల్ మొత్తం వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని మటన్ను బాగా కలుపుకోవాలి. ఎప్పుడు మటన్ను కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇలా మటన్ మొత్తం ఫ్రై చేసుకోవాలండి. మటన్ అనేది ఫ్రై అయ్యింది లేనిది ఎలా తెలుస్తుంది అంటే, మటన్ వేస్తున్నప్పుడు పట్ పట్ అనే సౌండ్ అనేది వస్తుందండి. అప్పుడు కారం వేసుకోవాలండి. కారం వేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేయాలండి. అంతేనండి, మటన్ ఫ్రై రెడీ అండి. ఇలా ఫ్రై చేసుకున్న మటన్ను అలాగా పక్కన ఉంచుకోవాలండి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు తడి తగలకుండా తడి లేని స్పూన్తో, అదే గరిటెతో తీసుకొని మనం కర్రీగా చేసుకోవాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.